ఈ పోస్ట్లో ఈ వీడియోలో న్యూ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. న్యూ పోస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ బ్లాగర్ డాష్బోర్డ్లోనే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే న్యూ పోస్ట్లోకి వెళ్ళిపోతాం. లేకపోతే ఓవర్వ్యూ ఇక్కడ చూసినట్లయితే మీకు న్యూ పోస్ట్ ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది, లేకపోతే ఇక్కడ కనపడుతుంది క్రియేట్ న్యూ పోస్ట్. లేకపోతే పోస్ట్లను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇక్కడ కనపడదు, కానీ ఇది ఇక్కడ న్యూ పోస్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. లేకపోతే మీరు ఫ్రంట్ వ్యూలో ఉన్నట్టయితే ఇక్కడ న్యూ పోస్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. న్యూ పోస్ట్ని క్లిక్ చేయండి, ఏది క్లిక్ చేసినా సరే ఇక్కడికి వస్తారు. ఓకే, సో ఫస్ట్ అల్లరి నరేష్ మూవీ అల్లరి. ఇది నా బ్లాగ్ యొక్క టైటిల్, నా పోస్ట్ యొక్క టైటిల్. ఇక్కడ చూసినట్టయితే మీకు పెరమ్ లింక్ అని కనబడుతుంది కదా, ఇది ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏదైతే పోస్ట్ టైటిల్ ఇస్తున్నామో అదే ఇక్కడ దీని కింద తీసేసుకుంటుంది. లేకపోతే మీరు కస్టమ్ పెరమ్ లింక్ తీసుకుని అల్లరి తెలుగు మీరు నరేష్ అల్లరి మూవీ ఇలా కూడా మీరు పెరమ్ లింక్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇప్పుడు చూడండి, నేను పబ్లిష్ కొడుతున్నాను. సో పబ్లిష్ కొట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి కాసేపు వెయిట్ చేసినట్టయితే మీ బ్లాగర్ మీ గూగుల్ ప్లస్ ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ తోటి షేర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఫేస్బుక్లో ఎలాగైతే మనం పోస్ట్ని షేర్ చేస్తామో మన పేజ్ని కానీ మన ఇమేజ్ని కానీ, అలాగే ఇక్కడ మనం చేసిన పోస్ట్ ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. షేర్ కొట్టేసేయండి. సో ఈ సెట్టింగ్స్ నేను ఎలా చేయాలనేది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యూ పోస్ట్ చూస్తే ఇక్కడ చూడండి నరేష్ అల్లరి మూవీ ఓకే .html అని క్రియేట్ అయింది కదా మనకి. మళ్ళీ ఈ పోస్ట్ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి కంపోజ్ వ్యూ, HTML వ్యూ అని రెండు కనపడుతూ ఉంటాయి. సో కంపోజ్ వ్యూలో మనకి వాట్ యు సీ వాట్ యు గెట్ ఎడిటర్ ఉంటుంది. అలాగే HTML మీకు HTMLలో కోడింగ్ నాలెడ్జ్ ఉంటే కోడ్ని కూడా మీరు టైప్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్స్, యాంకర్స్. సో ఇక్కడ చూడండి, నేను కంపోజ్ తీసుకుంటున్నాను. కంపోజ్ తీసుకుని వాచ్ అల్లరి మూవీ ఆన్లైన్ అని పెట్టాను. యాక్చువల్గా మనం ఈ పోస్ట్లో ఇది టైటిల్ ఫస్ట్ టైప్ చేస్తున్నాం కదా, అందుకని దీన్ని హెడ్డింగ్లో పెట్టుకోవాలి. హెడ్డింగ్లో పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అనమాట SEOలో. చూడండి, ఇక్కడ హెడ్డింగ్కి ఏం ట్యాగ్ జనరేట్ అయింది, H2 ట్యాగ్ జనరేట్ అయింది. ఓకే, H1 ట్యాగ్స్ యూస్ఫుల్ ఉండవు. H1 ట్యాగ్ పోస్ట్ టైటిల్ కింద వెళ్ళిపోతుంది. తర్వాత ఓకే, ఇక్కడ వరకు టైప్ చేశాను. చూడండి, ఒక్కోసారి మనం నెక్స్ట్ కొట్టినా సరే అది దీని కింద వస్తుంది. అలాంటప్పుడు మీరు HTML వ్యూలోకి వెళ్ళి సో ఇక్కడ ఆటోమేటిక్గా H2 ట్యాగ్స్ క్రియేట్ అయిపోతున్నాయి. సో ఏదో ఒకటి టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మూవీ గురించి ఇన్ఫర్మేషన్, అల్లరి మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దాం. సో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ పోస్ట్లో కంటెంట్ ఎంతవరకు రాసాము, ఇప్పుడు వరకు కొన్ని లైన్స్ రాసాం కదా. సో నియర్లీ 300 నుంచి 400 వర్డ్స్ ఉంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో రావడానికి కానీ SEO పర్పస్ కానీ చాలా యూజ్ అవుతుంది మనకి. రైట్, సో మరి ఇక్కడ కంటెంట్ ఏం రాయాలి? కంటెంట్ యాక్చువల్గా మూవీస్కి ఏముంటుంది, దాని రిలీజ్ డేటు అలాంటివే కదా. సో అవన్నీ నేను ఇప్పుడు మాన్యువల్గా క్రియేట్ చేయండి. సైట్స్ ఓపెన్ చేసుకుని మాన్యువల్గా మీరు నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసి అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి అల్లరి మూవీ. సో చూడండి, ఇక్కడ
దీని గురించి నేను డిస్క్రిప్షన్ రాసిన. అల్లరి ఈజ్ 2002 తెలుగు మూవీ. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయో వాటిని బోల్డ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల రీడబిలిటీ పెరుగుద్ది, ప్లస్ సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. లేదు మీరు ఫాంట్ మార్చాలనుకుంటున్నారు దీన్ని, అలాంటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. లేకపోతే లార్జ్ సైజు సెట్ చేయాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుని లార్జ్ సైజులో సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రవిబాబు అనే దాన్ని మీరు ఇటాలిక్ చేద్దాం అనుకుంటున్నారు, అలా సెలెక్ట్ చేసుకుని ఇటాలిక్ చేసుకోవచ్చు. చేయడం వల్ల రీడబిలిటీ పెరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడ శ్వేతా అగర్వాల్ అనే దాన్ని శ్వేతా అగర్వాల్ని రెడ్ కలర్లో టెక్స్ట్లో రావాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి రెడ్ కలర్ టెక్స్ట్ వచ్చింది. తర్వాత అల్లరి నరేష్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. అల్లరి నరేష్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. సో తర్వాత ఫర్ మోర్ ఇన్ఫో అని పెట్టి ఇక్కడ ఫర్ మోర్ ఇన్ఫో క్లిక్ హియర్ అని పెడుతున్నా. సో ఈ క్లిక్ హియర్ కింద నాకు లింక్ రావాలి. సో లింక్ ఏంటిది అంటే వికీపీడియా లింక్ రావాలనుకుంటున్నాను. సో అక్కడ క్లిక్ చేస్తే దీనికి వచ్చేస్తాం. ఓకే, సో ఈ టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్గా దాన్ని క్లిక్ చేస్తే మన సైట్లో నుంచి వికీపీడియా సైట్కి వెళ్ళిపోతారు కాబట్టి మనం ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో కొడితే అలా అక్కడ క్లిక్ చేస్తే న్యూ విండోలో వికీపీడియా పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి ఇప్పుడు అప్డేట్ కొడుతున్నాను, అప్డేట్ కొట్టి వ్యూ కొడుతున్నాను. ఇక్కడ చూడండి డిఫాల్ట్గా వచ్చింది కదా, రైట్. ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లోకి వెళ్ళి అది ఓపెన్ అవుతుంది. తర్వాత దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి పెన్సిల్ ఐకాన్ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ రిలీజ్ డేటు ఇవన్నీ కూడా నేను నెంబర్డ్ లిస్ట్లో కానీ బుల్లెట్ లిస్ట్లో రావాలనుకుంటున్నాను. వాటిని అలా సెలెక్ట్ చేసుకుని మీరు బుల్లెట్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా బుల్లెట్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ 2 సార్లు క్లిక్ చేయగానే బుల్లెట్ సిస్టమ్ పోతుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి బ్లాక్ కోట్ అంట అనమాట. సో ఇక్కడ బ్లాక్ కోట్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా బ్లాక్ కోట్లో కంటెంట్ డిస్ప్లే అవుతుంది అనమాట. మళ్ళీ ఇదే కంటెంట్ని ఇక్కడ ఇస్తున్నాను నేను, రైట్. వాచ్ అల్లరి మూవీ ఆన్లైన్ నవ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ కింద నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ జంప్ బ్రేక్. సో ఈ జంప్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనకి ఈ ప్రీవియస్ సెట్టింగ్లో చెప్పినప్పుడు పేజ్ సెట్టింగ్స్లో ఎన్ని పోస్టులు కనపడాలని చెప్పాను, ఫ్రంట్ పేజీలో 1 కనపడాలన్న. ఒక్కోసారి 4-5 పెట్టారనుకోండి, అప్పుడు పోస్ట్లో ఉండే కంటెంట్ మొత్తం కనపడిపోద్ది. అలా కనపడుకోకుండా ఈ ఇన్సర్ట్ జంప్ బ్రేక్ ఇస్తే ఇక్కడ వరకు కనపడుతుంది, కింద మనకి రీడ్ మోర్ ఆప్షన్ అనేది కనపడుతుంది. ఎగ్జాంపుల్ చూడాలి అంటే మీరు VLR-train.in ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ తెలుగు జోక్స్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా జోక్స్ కనపడుతూ ఉంటాయి మనకి. కింద రీడ్ మోర్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ రీడ్ మోర్ పర్పస్ నేను బటన్ పెట్టాను. మామూలుగా అయితే ఇక్కడ మీకు రీడ్ మోర్ అనే ఆప్షన్ ఓ టెక్స్ట్ కనపడుతుంది, క్లిక్ చేస్తే ఆ పోస్టులోకి వెళ్ళిపోతాం అనమాట మనం. ఓకే, దీని పర్పస్ మనం జంప్ బ్రేక్లను యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, తర్వాత వచ్చేసి సో వాచ్ నవ్ అని ఇచ్చాను కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన తర్వాత మీరు HTML వ్యూలోకి వెళ్ళండి, ఇంత కోడ్ జనరేట్ అయ్యి ఉంది మనకి. ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ ఏం పెట్టాలి, ఫైనల్గా వీడియో పెట్టాలి కదా. సో వీడియో కన్నా ముందు మనం ఇక్కడ ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాం. ఓకే, అల్లరి నరేష్ మూవీ ఇమేజ్ కావాలి కదా మనకి. సో దాని పర్పస్ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. లేకపోతే ఇమేజ్ ఎక్కడ ఉందో చూడండి, వ్యూ ఇమేజ్ లొకేషన్, ఇక్కడ ఉంది ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ లొకేషన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ
కర్సర్ని పెట్టి మీరు ఇమేజ్ని యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్రమ్ URL అనే ఆప్షన్ ఉంది కదా, URL తీసుకుని మీరు దీన్ని ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మీకు ఇమేజ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, యాడ్ సెలెక్టెడ్. సో ఈ ఇమేజ్ తర్వాత మీరు నేను రైట్ అలైన్మెంట్ తీసుకుంటున్నాను, తర్వాత స్మాల్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. దీనికి ఏం ప్రాపర్టీస్ ఇవ్వాలి? అల్లరి నరేష్, అల్లరి మూవీ, అల్లరి తెలుగు మూవీ ఆన్లైన్. ఓకే, సో ఈ ఆల్ట్ టెక్స్ట్ టైటిల్ టెక్స్ట్లో మ్యాండేటరీగా ఇవ్వాలి మనం. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ ఒక పోస్ట్ని క్రియేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మన సిస్టంలో నుంచి ఇమేజ్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను.